వాణిజ్యపరంగా మిరప ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా సాగుబడిలో ఎక్కువగా ఉంది. ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడి చేసి ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్న పంటగా మిరపను ఇవాళ రైతాంగం ఎంచుకొని పండిస్తున్నారు. ఈ మిరప కొంతమంది వేసవిలో కూడా వేసి పండిస్తూ ఉంటారు. కొంతమంది మరి రబీలోను ఖరీఫ్లో కూడా వేస్తుంటారు. మిరపకు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మిరప సాగుబడి అనేది నిరంతరం సాగుతూ వస్తుంది. ఈ మిరపలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమగ్ర సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటే ఎలాంటి సస్యరక్షణను పాటించాలి, మరి ముఖ్యంగా నారు పెంపకంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, నాటును ఏ విధంగా నాటుకోవాలి, భూమిని ఏ విధంగా తయారు చేసుకొని నాటుకుంటే చీడపీడలు రాకుండా దానికి అవకాశం ఉంది, ప్రాథమిక దశలో తెగుళ్ళు రాకుండా చీడపీడలు ఆశించకుండా ఉండాలంటే విత్తన శుద్ధి అంశాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు సాంకేతిక ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి ఎం శ్రీలక్ష్మి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వాణిజ్యపరంగా చూస్తే మిరప విస్తీర్ణం నానాటికి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మిరపను అన్ని కాలాల్లో వేస్తున్నారు. అటు రబీలో వేస్తున్నారు, వేసవిలో కూడా వేసి మరి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు, మంచి దిగుబడులు తీసుకుంటూ ఉన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ మిరపను సాగు చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నాణ్యమైన దిగుబడిని తీసుకోవాలంటే ఎటువంటి సాగు విధానాన్ని, సమగ్ర సస్యరక్షణను అనుసరించాలంటారు? ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో మిరప పంట అత్యధికంగా సాగు చేస్తున్నారు. అందులో ఖరీఫ్లో 30,000 ఎకరాలు సాగుబడిలో ఉంది. అదేవిధంగా రబీలో 10,000 హెక్టార్లు సాగులో ఉంది. మిరప పంట మన ప్రకాశం జిల్లాకి సాగుకి అనుగుణం. వాతావరణం విషయానికి వస్తే మిరప పంట సాగుకి తేమతో కూడిన వేడి వాతావరణం సానుకూలమైంది. మిరప పంట సాగు చేయడానికి 800 నుండి 1200 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. ఇక నేల విషయాలకు వస్తే మిరప పంటను వివిధ రకాల నేలలో సాగు చేయవచ్చు. వర్షాధార పంటకు మురుగునీరు సౌకర్యం ఉన్న నల్లనేగ నేలలు అనువుగా ఉంటాయి. అలాగే మిరపలో మన జిల్లాలో రైతులు చాలా రకాలు ఉపయోగిస్తున్నారు. అందులో మార్కెట్లో కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి తేజస్విని, ఇండమ్ 5, US 341, సింధూర్, ఇలాంటి చాలా రకాలు. అలాగే లామ్ వెరైటీస్ LCA 334, LCA 353, ఇలా చాలా రకాలు, బేడగా వంటి రకాలు, వెస్ట్రన్ ప్రకాశంలో అయితే బేడగా, తేజ వంటి ఎక్కువ రకాలు సాగుబడిలో ఉన్నవి ప్రస్తుతం. అలాగే ముందుగా మిరపలో నారు పెంపకం నుంచి వస్తే ఈ రకాలను నారు పోసుకొని నాటుకోవాలంటే నారుని ఏ విధంగా పోసుకోవాలంటారు? నాణ్యమైన నారును తీసుకోవాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలంటారు ఈ నారు పెంపకంలో? ముందుగా ఈ నారు పెంపకం చేసేటప్పుడు విత్తన మోతాదు సాంప్రదాయ పద్ధతులు అయితే 1 ఎకరాకు సరిపడా 650 గ్రాముల విత్తనాన్ని 1 సెంటు భూమిలో నారుమడి విత్తుకోవాలి. అలాగే ట్రే పద్ధతిలో ఎకరాకు సరిపడే నారుకు 70 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఒకవేళ ఎదపెట్టే పద్ధతిలో ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలాగే ఈ నారు పెంచేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 8 నుంచి 10 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానితోటి విత్తనం శుద్ధి చేసుకోవాలి. అలాగే విత్తన నాటే సమయంలో ఖరీఫ్ పంటకి జూలై నుండి ఆగస్టు వరకు మరియు రబీ పంటకు అక్టోబర్ నుంచి నవంబర్ నెల వరకు నాటుకోవచ్చు. కిలో విత్తనాలకు 10 గ్రాముల ట్రైకోడర్మా కలపటం వలన నేల ద్వారా వచ్చే తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. అలాగే ఈ నారు పెంపకం 2 రకాలుగా చేస్తుంటారు. ఒకటి ఓపెన్ బెడ్లో, ఇంకొకటి ట్రే పద్ధతిలో నారు పెంచుతూ ఉంటారు. ఈ ఓపెన్ బెడ్ వస్తే 1 ఎకరాకి 1 సెంటు నారుమడి అవసరం అవుతుంది. అలాగే 1 సెంటు నారుమడికి ట్రైకోడర్మా 1 నుంచి 2 కిలోలు మరియు 100 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువు మరియు 1 కిలో వేపపిండిని వేసుకోవాలి. 1 సెంటు నారుమడికి 800 గ్రాములు ఫిప్రోనిల్ గుళికలు కూడా వేసుకోవాలి. నారుమడిలో సరియైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి 9 మరియు 15 రోజుల వ్యవధిలో నారుమడిని తడపాలి. 6 వారాల వయసు గల నారు మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ట్రే పద్ధతి నారు పెంపకాన్ని విషయంకి వస్తే 98 గుంతలు గల ప్లాస్టిక్ ట్రేలను ముందుగా ఎంచుకోవాలి. కోకోపిట్ను ట్రేలో నింపే ముందుకు 1 కిలో ట్రైకోడర్మాను 300 కిలోల కోకోపిట్తో బాగా కలపాలి. ఒక్కొక్క ట్రేకు 1 నుండి 1.5 కిలోల కోకోపిట్ అవసరం అవుతుంది. ట్రేలను కోకోపిట్తో నింపిన తర్వాత ప్రతి గుంతలో 1 విత్తనాన్ని నాటాలి. ట్రేలను వరుసలో పేర్చి ప్లాస్టిక్ షీట్లతో కప్పి 7 నుండి 10 రోజుల పాటు అలాగే ఉంచుకోవాలి.
ఆ తర్వాత మొక్కల పెరుగుదలను బట్టి 5 నుండి 7 రోజులకు ఒకసారి నీటిలో కరిగే ఎరువులు అంటే 319 కానీ 13,045 కానీ లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎప్పటికప్పుడు కోకోపిట్ను తగినంత తేమను ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా నారు పెంచినట్లయితే మనకి ప్రధాన పొలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. మేడం, మరి ప్రాథమికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పొలాన్ని బాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే నేల ద్వారా 30% తెగుళ్ళు పంటకు ఆశించే అవకాశం ఉంది కాబట్టి నేల తయారీ విధానంలో చాలా వరకు మెలకువలు పాటించాలి. ఈ నేలను ఏ విధంగా తయారు చేసుకొని వేసుకుంటే పంట నాణ్యంగా పెరిగేదానికి అవకాశం ఉందంటారు? ముందుగా పొలం తయారు చేసుకోవాలి. వేసవిలో దుక్కులు చేయటం వలన నేల ద్వారా వ్యాపించే తెగులను మరియు పురుగులను, కలుపు మొక్కలను సమర్థవంతంగా నిరోధించవచ్చు. అలాగే పొలాన్ని 2 నుండి 3 సార్లు గొర్రుతోటి దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును పొలంలో వేయాలి. మొక్కల మధ్య దూరం విషయానికి వస్తే తేలిక నేలలైతే మొక్కల మధ్య ఉండవలసిన దూరం 60 సెంటీమీటర్లు నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉండవలసి వస్తుంది. అలాగే నల్లరేగడి నేలలైతే 75 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల దూరం మొక్కకి మధ్య దూరం వేసుకోవాలి. అలాగే పంట నాటడం 6 నుండి 8 సెంటీమీటర్ల పొడవు ఉన్న మొక్కను ఎంచుకోవాలి. నాటడానికి 15 నుండి 20 నిమిషాల ముందు నారు మొక్కలను ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మరియు కార్బెండజిమ్ 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో ముంచుకోవాలి. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఎకరాకి 10 టన్నులు పశువుల ఎరువును వేయాలి లేదా పచ్చి రొట్టె పంట వేసి పూత దశలో కలయిదున్నాలి. నేల తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేసుకోవాలి. ఎరువుల మోతాదు విషయానికి వస్తే నత్రజని, భాస్వరం, పొటాష్ 120, 24, 48 కిలోల 1 ఎకరాకి చివరి దిక్కులో 4వ వంతు నత్రజని మరియు పొటాష్ మొత్తం భాస్వరాన్ని వేసుకోవాలి. మిగిలిన నత్రజనిని మరియు పొటాష్ను 25 నుండి నెల రోజుల వ్యవధిలో 3 దఫాలుగా వేసుకోవాలి. అదేవిధంగా చివరి దిక్కులో 30, 24, 12 కిలోల 1 ఎకరాకు పైపాటు ఎరువులను వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిలో కరిగే ఎరువులను అంటే 319 మరియు 13,045 లీటర్ నీటికి 5 గ్రాములు లేదా 1% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషకాల మిశ్రయాన్ని మిరప నాటిన తర్వాత 50, 65, 80 మరియు 95 రోజులకి ఒకసారి 2.5 నుండి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇంకా నీటి యాజమాన్యం విషయానికి వస్తే వర్షపాతం, నేల రకం, తేమ మరియు ఉష్ణోగ్రతల ఆధారంగా 8 నుండి 9 సార్లు నీటి తడులు అవసరం. మొక్కలు బాగా నాటుకొనుటకు వెంటనే నీటిని అందించాలని మరియు నాటిన 10 రోజుల తర్వాత 2వ తడి ఇవ్వాలి. తేలికపాటి నేలలైతే 7 నుండి 10 రోజులు సమయం ఉంటుంది. అలాగే నల్లరేగడి నేలలైతే 17 నుండి 2 రోజులకు ఒకసారి ఇవ్వాలి. అలాగే వేసవిలో అయితే 5 నుండి 6 రోజులు సమయంలో ఇస్తే మంచిది. పూత మరియు కాయ వృద్ధి చెందే సమయంలో నీటిని తప్పనిసరిగా అందించాలి. ఇలా చేయటం వల్ల పూత మరియు కాయ రాలడాన్ని తగ్గించవచ్చు. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించడం ఇప్పుడు అందరూ రైతులు ముందుకు వెళ్తున్నారు. ఇది నీటిని ఆదా చేయడమే కాకుండా నీటితో పాటు పోషకాలను నేరుగా అక్కడ ఉన్న వేర్లకు అందించి పంట యొక్క అధిక దిగుబడిని దోహదం చేస్తుంది. మల్చింగ్ పద్ధతిని కూడా అనుసరిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తేమను పరిరక్షించుకోవచ్చు, అలాగే కలుపును నియంత్రించవచ్చు. మల్చింగ్ ఎరువుల పోషకాల లభ్యత పెంచుతుంది, నేల ద్వారా వచ్చే తెగుళ్లను కూడా తగ్గిస్తుంది. అంతర్కృషి నాటిన పొలంలో 60 రోజుల వరకు యథ పద్ధతిలో విత్తిన పంటకు 90 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. పంట నాటక ముందు పొలానికి ఎకరాకు పెండిమిథాలిన్ స్టాంప్ అని దొరుకుతుంది మార్కెట్లో, ఇది వేసుకోవాలి. అలాగే మిరపలో ప్రధానమైనది సస్యరక్షణ. ముఖ్యంగా మిరపలో రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు మరియు ఇతర పురుగులు ఉంటాయి. ఎక్కువగా తామర పురుగు ఆశిస్తుంది మిరపలో. తామర పురుగు యొక్క లక్షణాలు ఆకులు అంచులు వెంబడి పైకి ముడుచుకోవటం, తామర పురుగు మెత్తగా ఉన్న భాగాల నుండి రసం పీల్చుతుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ఎర్రగా మారటం, చెట్లు పెరుగులు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తామర పురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 10 మిల్లీలీటర్లు
1 కిలో విత్తనానికి కలుపుకొని శుద్ధి చేసుకోవాలి. అలాగే ఎసిటామిప్రిడ్ లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా డైఫెన్థురాన్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే రెండోది వచ్చేసి తెల్లనల్లి. వీటి లక్షణాలు ఈ పురుగు మెత్తటి భాగాల నుండి రసం పీల్చుకోవటం వల్ల ఆకులు కిందకి ముడుచుకుంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి మందంగా తెలుసుగా మారిపోతాయి. చెట్లు పెరుగుదల కూడా గిడుసుబారుతుంది. ఈ పురుగులు ఆశించటం వలన పూత మరియు కాయ రాలటం జరుగుతుంది. ఈ తెల్లనల్లి నివారణకు నీళ్ళల్లో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రోపగైట్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెస్ఫెన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయాలి. అలాగే మూడోది వచ్చేసి తెల్లదోమ. దీని యొక్క లక్షణాలు తల్లి పిల్ల పురుగులు మొక్క లేత భాగాల నుండి రసం పీల్చడం ద్వారా ప్రమాదకరమైన ఆకుముడత లేదా వైరస్ తెగుళ్లను వ్యాపింపచేసి పంటల్లో అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ తెల్లదోమ నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తగ్గుతుంది. తెల్లదోమ నుంచి కంట్రోల్ అవుతుంది. అలాగే ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే డైఫెన్థురాన్ 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఏదైతే ఈ రసం పీల్చే పురుగులతో పాటు పేనుబంక అనేది కూడా మిరపలో ఎక్కువగా చూస్తుంటాము. దీని యొక్క లక్షణాలు ఇవి పసుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉండి ఆకు అడుగు భాగాన మరియు లేత కొమ్మల పైన ఆశించి రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలు గిడసబారుతాయి. ఇవి తేనె వంటి తీయని పదార్థాలని విసర్జించడం వల్ల ఆకులపై నల్లని బూజు ఏర్పడుతుంది. కాయలో నాణ్యత తగ్గుతుంది. ఈ పురుగు నేరుగా కలిగించే నష్టం కన్నా ఇతర ప్రమాదకరమైన వైరస్ తెగులను వ్యాప్తి చేయటం ఎక్కువగా ఉంటుంది. ఈ పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే వీటితో పాటు కాయ తొలుచు పురుగులు కూడా ఎక్కువగా మనం చూస్తుంటాము మిరపలో. మిరప పంటను ఆశించే కాయ తొలుచు పురుగుల్లో పొగాకు లద్దె పురుగులు, శనగపచ్చు పురుగు మరియు పచ్చ రబ్బర్ పురుగులు ఇలాంటివి ప్రధానమైనవి. కాయ తొలుచు పురుగులు కాయలకు రంధ్రాలు చేసి కాయ లోపలి పదార్థాలను తినేస్తాయి. లద్దె పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా ఉండి పచ్చదనాన్ని తినడం వలన ఆకులు జల్లెడగా మారుతాయి అన్నమాట. వీటి యొక్క నివారణకు స్పైనోసాడ్ 1 లీటర్ నీటికి 0.25 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 1 లీటర్ నీటికి 0.4 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే పూత పురుగు, వీటినే బుడ్డలు అంటారు. ఈ పురుగు మిరప మొగ్గలు లేదా పూత దశలో పిందెలు ఆశించి నష్టపరుస్తాయి అన్నమాట. పురుగు సోకిన పూత తెల్లగా ఉబ్బుతుంది. మొగ్గ దశలో ఆశిస్తే అండాశయం ఉండి మొగ్గ విచ్చుకోదు. పూత దశలో ఆశిస్తే పూత పిందె రాలిపోతుంది. వీటి నివారణకు వేప నూనె 10,000 ppm 1 నుండి 2 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే నారు దశలో కూడా కుళ్ళు ఇట్లాంటివి మనం చూస్తుంటాం. తెగుళ్ళ విషయానికి వస్తే ముందుగా నారు కుళ్ళు మనం ఎక్కువగా పొలాల్లో అబ్జర్వ్ చేస్తుంటాము. ఈ తెగులు ముఖ్యంగా నారుమడిలో వస్తుంది. నారు మొక్కలు మొదలు కుళ్ళటం గమనించవచ్చు. తెగులు సోకిన మొక్కలు మెత్తబడి గుంపులుగా చనిపోతా చూస్తుంటాం మనం. వీటి నివారణకు విత్తనాలు అధిక సాంద్రతతో నాటకూడదు. అలాగే విత్తనాలను మ్యాంకోజబ్ 3 గ్రాములు 1 కిలో విత్తనాలు కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే మెటలాక్సిల్ మరియు మ్యాంకోజబ్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఈ తెగుళ్ళు సర్కోస్పర ఆకుమచ్చ తెగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ తెగులు ఆశిస్తే ఆకు మీద గుండ్రంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మచ్చ మధ్యలో భాగంగా తెల్లటి చుక్క ఏర్పడుతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఆకులు పండుబారిపోతాయి. నీడ ప్రాంతంలో పెరిగే మొక్కలు ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో తెగులు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. వీటి నివారణకు కార్బన్ డిజిమ్ అంటే సాఫ్ మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. 2.5 గ్రాము 1 లీటర్ నీటికి లేదా మ్యాంకోజెబ్ డైథేన్ M45 2.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మిరప పంటలో ఎక్కువగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు మనం గమనిస్తూ ఉంటాము. వీటి యొక్క లక్షణాలు ఆకుల మీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మచ్చల చుట్టూ లేత పసుపు వలయం కలిగి ఉంటుంది. మబ్బుతో కూడిన వాతావరణం లేదా గాలిలో అధిక తేమ శాతం ఉన్నట్లయితే ఈ తెగులు ఎక్కువగా మనం చూస్తుంటాము. ఇది ఎక్కువగా ఆగస్టు మరియు నవంబర్
మధ్యకాలంలో ఈ తెగులను ఎక్కువగా మనం చూస్తుంటాము. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం 0.1 గ్రాము స్టెప్టోసైక్లిన్ మరియు 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కొమ్మ ఎండు తెగులు మరియు కాయకులు తెగులు కూడా మనం చూస్తుంటాం. ఈ తెగులు చెట్టు చుట్టూతా ప్రతి భాగానికి వ్యాపించి చెట్టుపై కొమ్మల నుండి కిందకి ఎండిపోయేలా చేస్తుంది. కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు విత్తనాలను మ్యాంకోజెబ్ లేదా కార్బడెంజమ్ 3 గ్రాములు 1 కిలో విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి నర్సరీ దశ కంటే ముందు. తర్వాత వచ్చేసి టెబుకొనజోల్ 1 మిల్లీ లీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే దీన్ని నివారించవచ్చు. బూడిద తెగులు తక్కువగానే వస్తుంటుంది. తెగులు సోకిన ఆకు భాగాన తెల్లటి బూడిద వంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది క్రమేణా ఆకుపై భాగాన్ని వ్యాపిస్తూ ఉంటుంది. నీళ్ళల్లో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ బూడిద తెగుల్ని కూడా నివారించవచ్చు. ఆకుముడత తెగులు సోకిన మొక్కలు ఆకులు ముడతబడి పసుపు రంగులోకి మరి మొక్కలు గిడసబడతాయి. ఆకు అంచులు పైకి ముడుచుకొని పోతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల్లో పూత రాలడమే కాకుండా సరైన కాయలు ఏర్పడవు. దీని నివారణకి పంట మార్పిడి పద్ధతి పాటించాలి ఫస్ట్. తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 10 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే పురుగు ఉధృతి తగ్గించడానికి జొన్న లేదా మొక్కజొన్న పంటను 2 నుండి 3 వరుసలు పొలం చుట్టూ వేసుకోవాలి. వాటితో పాటు పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకు 10 చొప్పున ఏర్పరచుకోవాలి. ఇలా ఏర్పరచుకుంటే ఈ ఆకుముడత వైరస్ నుంచి మనం నివారించుకోవచ్చు. ఈ జిగురు రంగు అట్టలతో పాటు పూల బంతులు కూడా నాటుకుంటే త్వరగా ఈ ఆకుముడత వైరస్ని నివారించుకోవచ్చు. చాలామంది కాయలు కోసిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవడము, సరైన పద్ధతిలో గ్రేడింగ్ చేయడము, మార్కెటింగ్ చేయడంలో కొంత అశ్రద్ధ చేస్తుంటారు. ఈ కాయ కోతల యాజమాన్యం ఏ విధంగా చేయాలంటారు? ముందుగా కాయ కోతకు 20 రోజుల ముందు పురుగు మందులను వాడకూడదు. పూర్తిగా పండిన కాయలు మాత్రమే కొయ్యాలి. ఏదైతే ఇప్పుడు మబ్బులతో కూడిన వాతావరణంలో కోతను కొయ్యకూడదు. మిరప పంటను 3 నుండి 4 కోతలు పూర్తి చేయొచ్చు. కోసిన కాయలను టార్పలిన్ మరియు సిల్పాలిన్ పట్టల మీద పలుచుగా వేసి తరచూ తిప్పుతూ ఎండబెట్టాలి. కోసిన కాయలను కళ్ళాల్లో ఎండబెట్టాలి మరియు కాయ ఎండబెట్టడానికి వాతావరణం బట్టి 2 నుండి 3 రోజులు పడుతుంది. ఎండబెట్టడానికి ఎత్తైన ప్రదేశాల్లో కల్లాలు తయారు చేయాలి. టార్పలిన్ షీట్స్ లేదా సిల్పాలిన్ అనువైన చోట సిమెంట్ కల్లాల మీద ఎండబెట్టినచో మిరపకాయ వేగంగా ఎండటమే కాక నాణ్యత కలిగి ఉంటుంది. పాలీహౌస్ మిరపకాయలను ఎండబెట్టడం వల్ల త్వరగా ఎండటమే కాక ఎఫ్లటాక్సిన్స్ శాతం కూడా తక్కువగా ఉండి మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఇలా ఎండిన కాయలను టార్పలిన్తో కప్పాలి. ఎండిన మిరపకాయలను సంచులతో నింపి సమయంలో మిరపకాయపై నీళ్లు చల్లకూడదు. తెగులు సోకిన తాలుకాయలు, దెబ్బతిన్న మరియు తక్కువ రంగు కలిగిన కాయలను ఏరివేయాలి. కాయలతో నింపిన సంచులను ఎత్తిన ప్రదేశంలో నిల్వ ఉంచాలి. మిరపకాయను 11% తేమ వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ విధంగా కోత తర్వాత యాజమాన్య పద్ధతులు ఈ విధంగా చేసుకుంటే కాయ నాణ్యతతో పాటు ఎక్కువ రేటు పలుకుతుంది. మిరపలో నారు పెంపకం ఏ విధంగా చేపట్టాలి? నాటుకున్న తర్వాత వచ్చేటువంటి అవాంతరాలను ఏ విధంగా అధిగమించాలి? ముఖ్యంగా చీడపీడలు వచ్చినప్పుడు ఎటువంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలి? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. థ్యాంక్స్ అండి. నమస్తే.